అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పిఠాపురంలో ఘోరం, పవన్పై తిరగబడ్డ నేతలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది రాజకీయం. అలా ఉంటుంది కాబట్టే అది రాజకీయం అవుతుంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? డిప్యూటీ సీఎం తాలూకా పవన్ అడ్డా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి మాటలే వస్తాయి. మరి ఎవరికైనా కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్ని మలుపులు తిరిగాలో అన్ని మలుపులు తిరుగుతుంది పిఠాపురం రాజకీయం. అయితే టీడీపీ జనసేన మధ్య దూరం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. టీడీపీని జనసేన స్థానిక నేతలు దూరం పెడుతుంటే టీడీపీ నేతలు కూడా జనసేన లోకల్ లీడర్స్ ను బాయ్కట్ చేశారు. అధికారంలోకి కూటమి వచ్చి 100 రోజులు కాకముందే పిఠాపురంలో టీడీపీ జనసేన ఫైట్ పీక్స్ కి చేరుకుంది. అధినాయకత్వం మాత్రం బాగానే ఉన్నా నియోజకవర్గాల్లో మాత్రం నేతలు రెండుగా చీలిపోయారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయడంతో స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటును త్యాగం చేశారు. పవన్ విజయం కోసం చాలా కష్టపడ్డారు కూడా. పవన్ పిఠాపురం రాకపోయినా ఆయన గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇక పవన్ కూడా తన గెలుపును వర్మ చేతిలోనే పెట్టుతున్నారని ఎన్నికల టైంలో భారీ డైలాగులు చేశారు. అయితే కట్ చేస్తే గెలిచిన తర్వాత ఎక్కడా కూడా వర్మ పేరును పవన్ కళ్యాణ్ కనీసం ప్రస్తావించడం లేదని వర్మ అనుచరులు ఫైర్ అవుతున్నారు. ఇక అటు వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం మరింత సంచలనం రేపింది. వర్మ త్యాగానికి ఇలాంటి ప్రతిఫలం ఇస్తారా అంటూ ఆయన అనుచరులు టీడీపీ నేతలు గుర్రుమంటున్నారు. వర్మకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే చాలాసార్లు బహిరంగానే అసంతృప్తిని వివరించారు. ఇక అటు కాకినాడ జనసేన ఎంపీతోనూ వర్మకు దూరం పెరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వర్మను అధికారిక కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన మద్దతుదారులు ఫైర్ అవుతున్నారు. దీంతో వర్మ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. వర్మకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా ఆ ఎమ్మెల్సీ పదవి తీసుకొని నియోజకవర్గంలో తన పవర్ చూపించాలని వర్మ భావిస్తున్నారట. దీంతో జనసేనకు నియోజకవర్గంలో చెక్ పెట్టాలనే ఆలోచనలో వర్మ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అటు మాజీ ఎమ్మెల్యే దొరబాబు ప్రస్తుతం జనసేనలో చేశారు. ఇలాంటి పరిణామాల మధ్య జనసేన జోరుకు బ్రేకులు వేయాలని వర్మ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ పైన వర్మ తిరగబడుతున్నారనే అనిపిస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.